హాయ్ ఫ్రెండ్స్, మిరప విత్తనం ఏ విధంగా తయారవుతుందో మనం ఈ వీడియోలో చూడొచ్చు. మనకు ఇక్కడ కనపడుతుంది R&D సెంటర్ కాదు, ఇది సీడ్ ప్రొడక్షన్ యూనిట్. ఇది విత్తనం తయారు చేయడానికి ఇలా క్లోజ్డ్ నెట్ ఉన్న దాంట్లో మనం నీట్గా మేలు ఫీమేల్ మొక్కలు వేరువేరుగా వేసుకొని మొగ మొక్కల నుంచి వెళ్ళి పుప్పొడి తీసుకొని ఈ విధంగా ఉన్నటువంటి పరికరాల ద్వారా మనకు పువ్వులో నేరుగా ఆ యొక్క పుప్పొడిని ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. అలా ఇంజెక్ట్ చేసిన తర్వాత ఆ పువ్వుని క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇలా ఒక్కొక్క మొక్కకి మనం సపరేట్గా పుప్పొడి అందించి విత్తనం తయారు చేయాలి. కాబట్టి మనకు విత్తన ప్రొడక్షన్ దగ్గర చాలా తక్కువ మోతాదులో విత్తనం అనేది రిలీజ్ అవుతుంది. ఈ విధంగా రిలీజ్ అయిన విత్తనం అనేది మనకు మళ్ళీ జీఓటీకి 1 ఇయర్ వరకు ఆగాల్సి ఉంటుంది. ఒక ఒక షేడ్ నెట్లో పండిన విత్తనం ఒక లాట్ నెంబర్గా తీసుకుంటారు. దీనికి సంబంధించిన పూర్తి వీడియో లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మెయిన్గా మీరు విత్తనం ఎక్కడ దొరుకుతుందో తెలుసుకున్నప్పుడే మీకు మంచి విత్తనం ఎలాంటిదో తెలిసిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు ఇలాంటి మరెన్నో టెక్నికల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వీడియోస్ కోసం